హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వండిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నారా, ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసాక అది మళ్ళీ వేడి చేస్తున్నారా, అయితే అలా వేడి చేసిన ఆహారాన్ని తింటే ఏమవుతుంది, అసలు ఏ ఏ ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో నుంచి తీసాక వేడి చేయకూడదు అనేది ఈరోజు మీతో నేను డిస్కస్ చేయబోతున్నానండి. ఎప్పుడు వండిన ఆహారాన్ని అప్పుడే తినాలి, కానీ మళ్ళీ వేడి చేసుకుని తినటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఒక 5 పదార్థాలు అయితే అస్సలు వేడి చేసుకుని తినకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దామండి. మొదటిది వచ్చేసి చికెన్. మనం ఈ రోజు వండుకున్న చికెన్ ఈ రోజు తినగా కొంచెం మిగిలిపోతే రేపటికి పనికొస్తుందని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. మరలా నెక్స్ట్ డే తినే ముందు బయటకు తీసి వేడి చేస్తూ ఉంటాం. సో అలా చేయటం వల్ల చికెన్లో కొద్ది మొత్తంలో ఉన్న సల్మోనెల్లా అనే బ్యాక్టీరియాతో చాలా ప్రమాదం అవుతుంది. ఇంకా అలా వేడి చేసి తినటం వల్ల చికెన్లో ఉండే ప్రోటీన్స్ భిన్నంగా విడిపోయి మన కడుపులో సమస్యలను సృష్టిస్తుంది. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. రీసెంట్గా ఒక 4 ఉన్న ఫ్యామిలీలో ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసిన ఆహారం తినటం వల్ల ఒక అమ్మాయి చనిపోగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు మరియు వాళ్ళ సిస్టర్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఫుడ్ పాయిజన్ వల్ల ఆ అమ్మాయి చనిపోయిందని డాక్టర్లు చెప్పారంట. సో చికెన్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడి చేసి తినొద్దండి. మరైతే ఎలా తినాలి అంటారా, అది కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు వచ్చేసి చికెన్ వచ్చేసి అన్నం అండి. అన్నం చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే మరలా ఒక గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్ మధ్యలో అన్నం వేసి ఆవిరి ద్వారా వేడి చేస్తారండి. సో అలా చేయడం వల్ల అన్నంలో ఉండే ప్రోటీన్స్ పూర్తిగా నాశనం అయ్యి తిరిగి హాని కలిగించే విష పదార్థాలు కొత్తగా యాడ్ అవుతాయండి. అలాంటి అన్నాన్ని మనం తినడం వల్ల వాంతులు విరోచనాలు అవుతాయండి. కాబట్టి ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు తినాలండి. అప్పుడు వండుకొని ఫ్రెష్గా తినాలండి. ఎంత సరిపోతుందో అంతే వండుకొని తినాలండి. ఇప్పుడు థర్డ్ది వచ్చేసి బంగాళదుంప అండి. బంగాళదుంపల కర్రీని కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడి చేయడం వలన గ్లూటేనియం అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందండి. ఒకవేళ మీరు మార్నింగ్ వండుకోవడానికి అవ్వకపోతే బంగాళదుంపల్ని ఉడికించి సాయంత్రం వండుకోవచ్చులే అని ఉడికించిన బంగాళదుంపలు బయట ఉంటే పాడైపోతాయని ఆ ఉడికించిన బంగాళదుంపల్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం కర్రీ వండటానికి బయట తీస్తారండి. సో అది మళ్ళీ ఉడికించటం వల్ల ఈ గ్లూటేనియం అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందండి. సో ఎప్పుడు మనం కర్రీ వండుకోవాలనుకుంటామో అప్పుడే దుంపల్ని ఉడికించుకోవాలండి. మనకి త్వరగా పని అయిపోవాలని చెప్పేసి మార్నింగ్ ఉడకబెట్టుకొని ఆ ఉడకబెట్టిన బంగాళదుంపల్ని మళ్ళీ ఈవినింగ్ కర్రీ చేయకూడదండి. సో అలా చేస్తే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది అనమాట. ఫోర్త్ వచ్చేసి పుట్టగొడుగులండి. ఈ కూర అంటే నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. అయితే ఈ పుట్టగొడుగులను సరిగ్గా నిల్వ చేయకపోయినా తిరిగి వేడి చేసినవి తిన్నా పొట్ట పాడైపోతుందండి, మనకు సమస్యలను తెస్తుంది. అయితే పుట్టగొడుగుల్ని ఫ్రిడ్జ్లో పెట్టిన 24 గంటల లోపే వండుకోవాలండి. ఫిఫ్త్ వచ్చేసి పాలకూర. పాలకూరలో అధిక గాఢత కలిగిన నైట్రైట్ ఉంటుంది. తర్వాత ఇదే నైట్రోజనమైన్స్గా మారుతుంది. ఇది కార్సినోజెనిక్. ఈ పదార్థాన్ని రక్త ప్రసరణ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. దీనిని బేబీ బ్లూ సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. కాబట్టి ఈ పాలకూరను మాత్రం ఒకసారి మాత్రమే వేడి చేసి తినాలి, అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు. మరైతే ఆహారం మిగిలిపోతే ఏం చేయాలి అంటారా, ఉదయం వండిన ఆహారం మిగిలిపోతే నైట్ తినొచ్చను లేక రేపు తినొచ్చను ఫ్రిడ్జ్లో పెడతారు. అలా పెట్టిన ఆహారాన్ని బయటకు తీసి వేడి చేయకుండా మనం 1 గంట ముందు తింటామనగా ముందే బయటకు తీసేసి గది ఉష్ణోగ్రతలో ఉంచితే అది నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. సో అప్పుడు దానిని మనం తినాలి. అలా కాదు మాకు వేడిదే కావాలి అంటారా, నార్మల్ టెంపరేచర్కి వచ్చాక లైట్గా వేడి చేసుకోవచ్చంట, కానీ మరీ ఎక్కువగా వేడి చేయకూడదటండి. ముఖ్యంగా నాన్ వెజ్ దుంపల కర్రీస్, ఆకుకూరలు ఇవి తిరిగి అస్సలు వేడి చేయకూడదండి. ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే అసలు ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ ఆహారాన్ని కూడా వేడి చేయకుండా కానీ వేడి చేశాక కానీ అసలు పిల్లలకి ఇవ్వకూడదండి. చిన్నపిల్లలకు ప్రతిదీ న్యాచురల్గానే ఇవ్వాలండి. లైక్ ఫ్రూట్స్ కానీ, పాలు కానీ, హోమ్మేడ్ జ్యూస్ కానీ ఇలా ఏవైనా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోనివి
ఇవ్వకూడదండి. మనం ఆహారం పాడైపోతుందని అది ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ వేడి చేసుకొని తినాలని ఆలోచిస్తున్నాం కానీ, ఆ ఆహారాన్ని తినటం వల్ల మనకి హెల్త్ ఎంతగా పాడవుతుందనేది మనం ఆలోచించట్లేదు. సో, థింక్ చేయండి. ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయొద్దు. సో, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.